అందరికీ నమస్కారం. ఈ వీడియో అంతా క్లీనింగ్ సెక్షనే. అది జ్యువెలరీ మనం డైలీ వేసుకుంటాం కదా పిల్లలవి. అవి ఆడపిల్లలు ఉన్న మామ్స్ అయితే చూడండి. కొంచెం క్లీనింగ్ సెక్షన్ బోర్ అన్న వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసేయండి. సో నేనేంటంటే ఈ వీడియోలో ఈ జ్యువెలరీ సెక్షన్ ఆడపిల్లలు ఉంటే ఇంట్లో చాలా మెస్సీ, నెలకి ఒక్కసారైనా క్లీన్ చేసుకోవాలి. అవి నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది డీక్లటర్ అండి. సో ఈ వీడియో మొత్తము ఇలా డీక్లటర్ గురించే ఉంటుంది. క్లీనింగ్ సెక్షన్ ఇష్టం లేని వాళ్ళు వీడియోని స్కిప్ చేయండి, పర్వాలేదు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ బాక్స్లో చూస్తున్నారు కదా, నేను మట్టి గాజులు వాడతాను చాలా. అందులో బ్రేక్ అయినవి కలర్స్కి ఒకటి అలా ఉన్నాయి, అవి నేను యూజ్ చేస్తాను. ఎక్కువ మట్టి గాజులు అంటేనే నాకు ఇష్టము. సో అవన్నీ డీక్లటర్ అండి, అలా పెట్టేశాను పక్కకి. తర్వాత చూడండి, ఎక్కువగా మన ఇంట్లో చెవి పోగులు, ఇయర్ రింగ్స్, పాత గొలుసులు, ఒక్కటి మాత్రము ఉన్న ఇయర్ రింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే రబ్బర్ బ్యాండ్స్ అలా చాలా ఉంటాయి. వాటిని అసలు మనము వాడము, కానీ తీయడానికి కూడా వాటికి ఒక టైం కేటాయిస్తే మనకి ఏ ఉన్నాయి ఏవి లేవు అనేది తెలిసిపోతుంది. అందుకే ఈ డీక్లటర్ అన్నమాట జ్యువెలరీ. ఇంకా నాకైతే ఒక పాప, నేను కాబట్టి కొంచెం తక్కువే ఉంటాయి. నాకు ఈ జ్యువెలరీ సెక్షన్ చాలా తక్కువ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా. సో వీటి మెయింటెనెన్స్ ఎలా చేయాలి, జ్యువెలరీని ఎలా సేఫ్గా ఉంచాలి అన్న విషయాలు మాట్లాడుకుందాము. సో ఇవి ఏంటంటే, నేను ఆల్రెడీ ఆన్లైన్ జ్యువెలరీ చేస్తూ ఉంటాను, నాకు కూడా నచ్చుతూ ఉంటాయి. అంటే రీసెల్లింగ్ అండి. సో నేను ఓన్లీ వాట్సాప్ ద్వారానే చేస్తాను. ఎక్కువ ట్రస్టెడ్ పీపుల్, మా ఫ్రెండ్స్, కొలీగ్స్, మళ్ళీ రిలేటివ్స్, కొంతమంది ఇంకా ఊర్లో ఉంటారు కదా అమ్మ ఫ్రెండ్స్, అలా వాళ్ళకి మాత్రమే సేల్ చేస్తూ ఉంటాను. నాకు ఇంకా ఏ ఇన్స్టా పేజ్ కానీ ఏమీ లేవు. తక్కువ వాట్సాప్ ద్వారానే చేస్తాను ఆన్లైన్ ఇదంతా కలెక్షను. సో ఇవి నేను తీసుకున్నామన్నమాట. ఇవి ఎలా మెయింటైన్ చేయాలి అంటే, చాలామంది ఇక్కడ చైన్స్కి చూస్తున్నారు కదా కవర్స్, వాటన్నింటినీ తీసి పాడేస్తారండి. అన్నింటినీ కలిపి ఒక్క దాంట్లో బాక్స్లో, అంటే ఇలా కాదు, ఏదన్నా విడిగా ఉన్న బాక్సెస్లో వేశారు అంటే మనకి అవి ఒకదానికొకటి చిక్కుకుపోయి సరిగ్గా కనిపించవు. ప్లస్ ఏంటంటే కలర్ కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఇమిటేషను, 1 గ్రామ్ గోల్డ్, ఇంకా వ్యారంటీ, ఇలా చాలా చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడైతే కుందన్ను, ఇంకా పర్ల్స్ మోడల్ చాలా వస్తున్నాయి కదా. వాటిని వేటిని తీసుకున్నా కానీ కవర్స్లో మంచిగా బ్యాక్ సైడ్ అది రబుల్ లాగా ర్యాప్ చేసి వస్తాయి కదా, ఆ కవర్స్లో మెయింటైన్ చేస్తే వాటి షైనీ అనేది తగ్గకుండా ఎప్పటికీ అలానే ఉంటుంది. చైన్స్కి వచ్చేసి ఇదండి, నేను చైన్స్ని అయితే ఆ కవర్స్ కూడా తీసివేయను. ఇదైతే నాకు పెళ్ళి అన్నమాట, వడ్డానము, 1 గ్రామ్ గోల్డే. ఇవి నేను జాబ్ చేసినప్పుడు నాకు అపోలో ఫార్మసీలో వచ్చిన వాచ్. ఇది నాకు ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు వాచెస్. సో చూడండి, నేను చాలా అన్ని థింగ్స్ని చాలా జాగ్రత్తగానే మెయింటైన్ చేస్తాను. చిరాగ్గా అట్లా అసలు ఏమి ఉంచుకోనండి. సో ఒకవేళ పనికి రాకపోయినా ఆ వస్తువులను వేరే డొనేట్ చేయడము లేకపోతే తీసివేయడం జరుగుతుంది. కానీ ఎవరైనా గిఫ్ట్ చేసినవి కానీ ఏమన్నా ఉంటే అవి చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాను. సో ఇదైతే పైన బాక్స్ బ్రేక్ అయ్యింది, తీసుకొని 8 years అయిపోతుంది అన్నమాట. అది చూసారు కదా వడ్డానము. ఇంక ఇవి మా పాపవి డైలీ వేర్వి హెయిర్ క్లిప్స్. ఇంకా ఈ పౌచ్ చూసారు కదా, ఇది ఓల్డెన్ డేస్ అమ్మమ్మలు తాతయ్యలాగా జ్యువెలరీలో వచ్చింది బ్యాగ్. అది అలా ఉంచేసానండి. డబ్బులతో అయితే నింపేసేవాళ్ళు వెనుకట్లో 70లో 80లో. ఇంకా ఈ క్లచ్ కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారు, ఫస్ట్ గిఫ్ట్ ఇది బర్త్డేకి అన్నమాట. చాలా ఇది ఒక 10-12 years బ్యాక్ అన్నమాట ఇది. ఈ పర్స్ని అయితే, ఈ క్లచ్ని అయితే తీయలేదండి. నాకు ఇవి తక్కువే, నేను చాలా తక్కువనే మెయింటైన్ చేస్తాను. వీటిల్లో 5 రూపీస్, 2 రూపీస్, 1 రూపీ కాయిన్ అలా ఉంది. సో ఆ క్లచ్ని అయితే నేను తీయలేదు, అప్పటి నుంచి అలానే ఉంది ఆ క్లచ్. దాన్ని ప్రజెంట్ చేసిన వాళ్ళు కూడా చాలా స్పెషల్ అండి, మా రూమ్ క్లాస్మేట్ అన్నమాట, తన పేరు తేజు. బర్త్డేకి పాపం ఇది ఎందుకు స్పెషల్ అంటే, తను ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా ఈవినింగ్ తనే వెళ్ళి బయటకి, అంటే 15 years బ్యాక్ అన్నమాట. సో నాకు గిఫ్ట్ చేసింది. తను అలా
ఎగ్జామ్స్ ఉన్నా కూడా నా కోసం అలా టైం స్పెండ్ చేసి వెళ్ళి తీసుకొచ్చిందని నాకు మెమరబుల్గా గుర్తుండిపోయింది. సో అందుకే దాన్ని అలా ఉంచేసుకున్నాను. ఇంక ఇక్కడ చూడండి పాపవి సెల్ఫ్స్, ఒక్క సెల్ఫ్లోనే పెట్టాలని ఖచ్చితంగా, అది కూడా తనకి తన బట్టలు ఎక్కడైతే ఉంటాయో దానికి కొంచెం పైన అన్నమాట సర్దేశాను. ఇవి వచ్చేసి డైలీ అండి మనము యూజ్ చేసుకుంటాం కదా, బొట్టు, కొంచెం కాటుక, అలా తిలకము, డైలీ పిన్స్, రబ్బర్ బ్యాండ్స్, అవి ఇలా ఇంట్లో మీకు ఏమన్నా ఇలా బాక్సెస్ వస్తాయి కదా, స్వీట్ బాక్సెస్ అని, మొబైల్కి వచ్చిన బాక్సెస్, అలా వాటినే సెట్ చేసి పెట్టుకోండి, కొంచెం స్ట్రాంగ్ ఉన్నవి. ఇదైతే నేను బయట తీసుకున్నదే బాక్స్. ఇందులో పౌడర్స్, కొంచెం లోషన్స్ అలా ఉన్నాయి. అది వచ్చేసి క్యాస్టర్ ఆయిల్ అండి. ఇవి డైలీ వేర్కి అన్నమాట. ఇంకా ఇక్కడ బెంగళూరు కదా, వెదర్ కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి లోషన్స్ అయితే కంపల్సరీ. నేను కాస్మెటిక్స్ వాడొద్దు అని చాలా వీడియోస్ చేశాను, కానీ మాయిశ్చరైజర్, బాడీ లోషన్స్ అవి కూడా చేస్తాను త్వరలో. వాటిల్లో కూడా ఏవి వాడాలి ఏవి వాడకూడదు అనేది కూడా చెప్తాను. చూడండి, వాటిల్లో ఉంది మాత్రం కేవలం బాడీ లోషన్స్ అండ్ మాయిశ్చరైజర్స్ అండి. ఇక్కడ ఈ బ్యాంగిల్స్ చూడండి, ఇవి నాకు బ్యాంగిల్ కలెక్షన్ అంటేనే ఎక్కువ ఉంటుంది, బ్యాంగిల్స్ అంటేనే ఇష్టం అన్నమాట. సో ఇవి మేము ఎక్కడన్నా టెంపుల్స్కి, ఎక్కువ నేను టెంపుల్స్కే వెళ్తూ ఉంటాను. లాస్ట్ 2 years బ్యాక్ జమ్మూ కాశ్మీర్, అక్కడ వెళ్ళినప్పుడు రాజస్థాన్లో అనుకుంటా తీసుకుంది ఆ గాజులు. కొన్ని ఇక్కడ కూడా తీసుకున్నవి ఉన్నాయండి. సో అవి గాజుల బాక్స్ అయితే, అది వచ్చేసి మైసూర్ స్టాండిల్కి వచ్చిన సోప్ బాక్స్ అన్నమాట. మైసూర్ స్టాండిల్ అనేది మనకి మంచి నెంబర్ 1 గ్రేడ్ అన్నమాట. దాంట్లో మాయిశ్చరైజర్ అవంతా మన బాడీకి ఎంత పర్సెంట్ ఉండాలి, ఎంత పర్సెంట్ కెమికల్ హార్ష్నెస్ అనేది వాళ్ళు ఇండికేట్ చేస్తారు, లేబుల్ చదవండి. సో అది ఇంకా ఇవన్నీ తీసేసేయండి. ఇవి ఏంటంటే జ్యువెలరీకి వచ్చిన ఎక్స్ట్రా ఇయర్ రింగ్స్. సో నేనైతే వాడను, అవి అలానే ఉన్నాయి. సో నేను వాడట్లేదని ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇవ్వను. సో ఎందుకంటే మనకి పనికిరానివి అవతల వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఏమంటారు, బాధ పెట్టడం సంథింగ్ అలా అనుకుంటూ ఉంటారు కదా. సో మనం పాడేసే వస్తువులు, పనికిరాని వస్తువులు దానం చేసినా అవి మనకు అంత ఉండవండి, ఎందుకంటే భగవంతుడికి తెలుస్తుంది కదా. సో మనం ఎవరికైనా ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి అంటే కొంచెం బాగున్న అవి దానం కింద అయితే రావు. నా లెక్కలో ఏంటంటే మనకి అవి పనికిరాని వస్తువులను తీసివేయడం అన్నమాట. అంటే మన ఏమంటారు, ఆ వస్తువుని తీసివేయడం అంటే బయటకు పారేయడమే జరుగుతుంది, కానీ అవి దానం కింద రావండి, మన ధర్మశాస్త్రంలో కూడా చెప్పబడింది. సో ఎవరికన్నా ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే కొంచెం మంచి వస్తువులు, యూజ్ అయ్యేవి, కొంచెం ఇంకా మీకు తెలుస్తుంది కదా, సో అట్లా ఇవ్వాలన్నమాట. అవి అలానే ఉండిపోయాయి. ఇక్కడ స్టడ్స్ చూసారు కదా, ఇవి కూడా రాజస్థాన్లో తీసుకున్నాను. అవి స్టోను, అక్కడ మార్బుల్ ఇవంతా ఫేమస్ అంట. సో అవి స్టడ్స్ కూడా చాలా కాస్ట్ పడ్డాయండి, కలర్ కూడా పోలేదు, అందుకే చూపించాను నేను మీకు. అక్కడ పికాక్ మోడల్ చూసారు కదా, అది వచ్చేసి శారీ పిన్ను. ఇంకా ఇది బాక్స్ స్వీట్ బాక్స్ అన్నమాట. మా హస్బెండ్ది, బ్యాంక్లో ఎంప్లాయ్ చేస్తారు కదా, సో ఆయనకు వస్తే నేను ఇలా సెట్ చేసుకున్నాను. ఇందులో కూడా చూడండి బ్యాంగిల్సే ఉన్నాయి, ఎక్కువ మట్టి గాజులే అన్నమాట. సో పక్కన ఒక ప్యాక్ అయితే చూస్తున్నారు కదా, అది వాడనివ్వండి. ఎవరికన్నా ఇంటికి వస్తే నేనైతే బ్యాంగిల్స్ ఖచ్చితంగా పెడుతూ ఉంటాను. సో ఇక్కడ ఏంటంటే ఈ బ్యాంగిల్స్ కుందన్వి అన్నమాట, రాజస్థాన్లోనే తీసుకున్నాను. ఇవి కూడా అక్కడ ఫేమస్ అన్నమాట. ఈ మార్బుల్స్, కుందన్స్, ఇంకా చాలా టైప్ జ్యువెలరీ ఉన్నాయి. సో ఇవి ఏంటంటే బ్లాక్ అండి. ఇవి నేను చాలామందికి ఒక డజన్ల కొద్దీ తీసుకుంటూ ఉంటాను. ఈ కలర్ ఎవరికి పెట్టకూడదు, వేసుకోకూడదు అంటారు కదా, నాకు రీజన్ తెలియదు. మీకు ఎవరికన్నా ఈ బ్లాక్ కలర్ ఎందుకు వేసుకోకూడదు ఏంటి రీజన్ తెలిస్తే కామెంట్ చేయండి. నేను కూడా ఇంకా తెలుసుకోలేదు, రీసెర్చ్ కూడా ఏం చెయ్యలేదు. సో పక్కన అవి కొత్తగా ఉన్నాయి కదా బ్యాంగిల్స్, ఆ ప్యాక్ అయితే తీయలేదు, ఎవరికన్నా వస్తే గిఫ్ట్ చేద్దామని అలానే ఉన్నాయి. సో నేను వాడనివన్నీ ఇలా సెక్షన్ చేసి పెడతాను.
సో మనం ఎవరికన్నా ఎదుటి వాళ్ళకి ఇచ్చేవి కొంచెం మంచిగా ఉన్నవి పెడితే మనము అది దానికి పుణ్యమా లేకపోతే పాపమా అనేది భగవంతుడే డిసైడ్ చేస్తాడు. అది నా అభిప్రాయం అండి. సో ఉన్నంతలో మనం ఎదుటి వాళ్ళకి ఒక 10 రూపాయలు ఇచ్చినా మంచి మనసుతో ప్రజెంట్ చేస్తే దానికి ఒక మంచి వాల్యూ ఉంటుందని నా నమ్మకము. సో ఇదే కాదు, ఏదైనా బ్లౌజ్ పీస్లైనా శారీస్ అయినా ఏవైనా సరే ఇంటికి వచ్చిన వాళ్ళకి కొంచెం మంచిగా మర్యాద చేస్తే భగవంతుడికి చేసినట్టని మన శాస్త్రాలు, గ్రంథాలు, పురాణాలు కూడా చెప్పబడ్డాయి. మీకు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మహాభారతంలో చక్కగా ఆవిడ కుంతిమాత ఉంటారు. దుర్వాస మహర్షికి బాగా సేవ చేస్తారనమాట. ఎంత కోపం అంటే అంత కోపం ఆయనకి. అలాంటి ఆయన అతిథిగా వెళ్ళి ఆవిడ అలా సేవ చేయడం వల్ల మంచి వరాలను పొందుతారండి. చాలామంది తెలిసి తెలియక ఇవి చదవక ఎవరికి తోచినట్టు ఆవిడ గురించి సోషల్ మీడియాలో రాస్తూ ఉంటారు. చాలా బాధ అనిపిస్తుంది. ఆవిడ బిడ్డల్ని కూడా చాలా బాగా పెంచుతారు భర్త లేకపోయినా. అంటే పాండురాజు మరణిస్తారు. సో ఆవిడ హిస్టరీ చాలా బాగుంటుందండి, ఆడవాళ్ళందరూ తెలుసుకోవాలి. కానీ పురాణాల్లో చాలా అంటే ఇప్పుడున్న కథలు కొంచెం స్టోరీలు అలా బ్యాడ్గా చెప్తూ ఉంటారు. అసలైన స్టోరీ ఆవిడ చాలా మంచిగా పెంచుతారు. మీకు ఏంటంటే కౌరవులు ఉంటారు చూడండి, గాంధారి మాత కళ్ళకు గంతలు కట్టుకొని వాళ్ళు ఎన్ని బ్యాడ్ అంటే అలా పనులు చేసినా కూడా సమర్థించుకుంటూ వచ్చారు. కానీ కుంతిమాత అలా కాదు, ఎన్ని కష్టాలు పడ్డా భర్త లేకుండా పిల్లలని అంటే పాండుకుమారులు వీళ్ళే అర్జునుడు, భీముడు, ఇలా నకులుడు, సహదేవుడు వీళ్ళందరినీ కలిసి ఉండి ఎంత ప్రేమగా పెంచుతుందో బాగుంటుంది చాలా. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. చూడండి, ఇంకా ఇది జ్యువెలరీ అయితే మా పాప దాంట్లోనే సెల్ఫ్స్ అనమాట. ఎలా అంటే ఆవిడవి ఇంకా ఇలా స్కూల్ డేస్ ఫంక్షన్స్ అవన్నీ వస్తే పెట్టడం నాకు కష్టమవుతుంది, ఇద్దరివి కలిసిపోతున్నాయి అని ఈ నెల నేను ఏం చేశానంటే సపరేట్ పెట్టేద్దామని మొత్తం అయితే తీసేసాను. ఇవి డీక్లటర్ వండి ఐరన్ కొంచెం తీసేసిన బట్టలు, పాతవి షేడ్ అయినవి అన్నీ అయితే వచ్చేసాయి. ఎప్పుడు మనము నెలకి ఒకసారైనా డీక్లట్టర్, ఇల్లు అంటేనే అసలు డీక్లట్టర్ వస్తూనే ఉంటుంది. అది ఏదో ఒక రూపంలో. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి పనులు ఉండవు అనుకుంటారు, కానీ చేస్తే పనులండి, చెయ్యకపోతే పనులేమీ ఉండవు. సో ఇల్లు అయితే చూస్తున్నారు కదా, ఈ పనులన్నీ నేనే ఒక చేత్తో చేస్తూ మరొక చేత్తో అయితే షూట్ చేస్తున్నాను. ఎవరికన్నా యూజ్ అవ్వచ్చులే మనం డీక్లట్టర్ చేసిన తర్వాత, బాగుంటుంది కదా, మోటివేషన్గా ఉంటుందని తీసాను. ఇక్కడ ఏంటంటే ఆడపిల్లలవి చిన్న పిల్లలవి సపరేట్ పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళ క్లచెస్ అని, రబ్బర్ బ్యాండ్స్ అని, ఇలా హెయిర్ క్లిప్స్ చిన్న చిన్నవి మనకి దొరకవు. సో టైం వేస్ట్ పనులు ఏంటంటే మనము వెతుక్కోవడంలోనే చాలా చికాకు వస్తుంది. నాకు ఇది అస్సలు నచ్చని విషయం అండి. వాళ్ళవి రబ్బర్ బ్యాండ్స్ కానీ క్లిప్స్ కానీ ఇవి అన్నీ కలిపి పెట్టేసేదాన్ని. ఇంకా ఈ నెల నుంచి ఎవరివి వాళ్ళవి సపరేట్ చేసుకుందామని ఈ వీడియో అయితే చేశాను. ఇదైతే సోప్ బాక్స్ అన్నమాట నాకు వచ్చింది. దాంట్లో తన జ్యువెలరీ నార్మల్ నెక్ పీస్ అవి అలా పెట్టేశాను. ఇలా కొంచెం మంచిగా గట్టిగా ఉన్న బాక్సెస్ అయితే మనం ఇలా ప్యాక్ చేసి పెట్టుకుంటే అవి కూడా నీట్గా మెయింటైన్ అవుతాయండి. ఎందుకంటే పూసలు కదా, కలర్ కొంచెం వాడగా షైన్ తగ్గుతాయి. సో ఇవి ఇలా బాక్సెస్ అలా పేపర్స్ పెట్టి పెట్టామంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు వస్తాయి. సో ఇదండి మా పాపది జ్యువెలరీ సెక్షను. తన హెయిర్ పిన్స్ కానీ ఇవి, తనకి ఎక్కువ హెయిర్ ఉంటుంది, హెయిర్ పిన్స్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను. రబ్బర్ బ్యాండ్స్ ఇవే ఎక్కువ, పిన్స్ కొంచెము క్లచెస్ అవి ఉంటాయి. ఇంకా కింద సెక్షన్ తను డైలీ వేసుకునే డైలీ వేర్ బట్టలు అన్నమాట. వీటన్నిటికీ తీసుకోవడానికి ఏంటంటే రీజను, ఆవిడ ఫస్ట్ క్లాస్ చదువుతుంది. స్కూల్లో ఫంక్షన్స్ అని ఇంకా యాక్టివిటీస్ అవి ఇవి ఉంటాయి కదా, వాళ్ళు కోడ్స్ అవి ఇస్తూ ఉంటారు, ఇలా మేకప్ చేయండి అలా మేకప్ చేయండి అని. సో తనకి ఆ జ్యువెలరీ సెక్షన్ అలా వచ్చిందనమాట. ఇవి కూడా డైలీ వీక్లో ఒకసారి పెట్టుకుంటుంది హెడ్ బాత్ చేసినప్పుడు, అందుకే హ్యాండీగా అవి పైనే పెట్టాను. ఇక్కడైతే డైలీ వేర్ అండి. ఆ క్లచెస్ చూసారు కదా, రోజు పెట్టుకునేవి స్నానంకి వెళ్ళేటప్పుడు. ఇంకా ఇవి
జెండు బాము ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇదైతే ఆయుర్వేదిక్ అండి మాయిశ్చరైజరు. ఇది ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే స్కిన్ క్రీము మనకి ఇప్పుడైతే చేతులకొకటి, కాళ్ళకొకటి, ముఖానికొకటి ఇలా వస్తున్నాయి. కానీ నేను రీసెర్చ్ చేసి మొత్తము స్కిన్‌కి, అంటే నాది డ్రై స్కిన్ను, నేను ఎవరికి ఇది తీసుకోమని చెప్పడం లేదు. ఇంకా ఎండాకాలం వచ్చేస్తుంది కదా, ఇది అవసరం ఉండకపోవచ్చు. అయినా కానీ కొంతమంది ఇంట్లో ఈ కిచెన్ పనులు అవన్నీ చేస్తా డ్రై అయిపోతూ ఉంటుంది కదా. జస్ట్ మాయిశ్చరైజర్ అండి, ఇది లోషను, వేరే ఏం లేదు. మనము అక్కడ స్కాన్ కోడ్ చూస్తున్నారు కదా, అది నువ్వు ఇక్కడ బ్రాండ్ యొక్క నేము గమనించాలి. అది సోర్స్ వచ్చేసి గ్రీన్ మార్క్ ఉంటే వెజ్ సోర్స్ అన్నమాట. అలా లేబుల్ చూసి తీసుకోండి. నేనైతే ఇలా ఆల్ టైప్ స్కిన్ క్రీమ్ అన్నమాట, అది మాయిశ్చరైజర్ లాగా. ఇంకా ఇక్కడ డైలీ వేరు నేను డీక్లటర్ చేశాక చూడండి, నావైతే అన్ని బాక్సెస్ మిగిలాయి. కొన్ని ఎప్పుడన్నా మనం బయటకు వెళ్తాం కదా ట్రావెలింగ్కి, అప్పుడు పెట్టుకోవచ్చు అన్నమాట. అది క్యాస్టర్ ఆయిల్ హెయిర్కి అప్పుడప్పుడు పెట్టుకోవడానికి. ఇంకా ఇవి డైలీ అండి, లోషను, మాయిశ్చరైజర్. ఇంకా మా హస్బెండ్ బయట వెళ్తారు కదా, సన్ స్క్రీను, అంతే. పిల్లలది లోషన్ అన్నమాట. ఇది డైలీ వేర్కి ఇలా. ఇది వచ్చేసి నాది అన్నమాట కబోర్డు. ఇందులో ఇంకా బట్టలు అవి కూడా చాలా తక్కువ ఉంటాయి. అలా అని తీసుకోకుండా ఏమీ ఉండము. బట్టలు ఏంటంటే ఎంత ఎక్కువ ఉంటే అంత పనండి. మెయింటైన్ చేసే వాళ్ళు తీసుకోండి, తప్పు లేదు. కానీ మెయింటైన్ చేయాలి అంటే దాని వెనుక కూడా మనము డీక్లటర్ చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి ప్రతి వస్తువు. సో ఎప్పటి మనలో అప్పుడు చేసుకుంటే మనకి డీక్లటర్ అనేది చాలా తగ్గుతుంది. ఈ వీడియోలో నేను మెయిన్గా ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే, ఆడపిల్లలు ఉంటే ఇలా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది కదా, అక్కడ ఖచ్చితంగా ఇలా డస్ట్బిన్ని మెయింటైన్ చేయండి. ఎందుకంటే హెయిర్ అనేది అస్సలు తొక్కకూడదంట అండి. దాంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా దాగుండి ఉంటుందంట. హెయిర్లో కూడా కొంత ప్రాణశక్తి ఉంటుందంట. సో ఆ టాపిక్ చాలా లెందీగా ఉంటుంది. మంచం కింద కూడా ఏమి పెట్టకండి, నెగిటివ్ ఎనర్జీస్ అనేది చేరుతుందంట. అది ఎలా అంటే డార్క్ ప్లేసుల్లోనేనండి పురుగులు అవంతా వెళ్తూ ఉంటాయి. మనకి ఎప్పుడు వెంటిలేషన్ ఎక్కువ వచ్చేట్టు ఉంటే హెల్త్కి అన్నింటికి మంచిది. ఇంతేనండి వీడియో.